పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో తప్ప ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్న ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దుయ్యబట్టారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లో 4,42,00,000 రూపాయల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని నిర్బంధాల మధ్య సర్వే నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలని ప్రభుత్వాన్ని సబితా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో విడుదలైన నిధులను ఇవ్వకుండా అభివృద్ది పనులను నిలిపివేశారని రాష్ట్ర ప్రభుత్వంపై సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వాళ్ళ పీరియడ్ కంప్లీట్ అయిపోతున్న తరుణంలో వీటన్నింటినీ చేయడం జరిగింది. అధికారులకు విజ్ఞప్తి వీలైతే తొందరలో వాటిని కూడా చేసి ప్రజలకు అందించాలని కోరుతా ఉన్నాను. ఇమీడియట్ గా శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను. రెండవది, ఈరోజు రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే అని 3 రోజుల నుండి నడుస్తూ ఉంది. కానీ ఏం జరుగుతుందని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఒక పెద్దమ్మ వచ్చి అడిగింది నన్ను. మేము ఆ రోజు ప్రజాపాలనలో ఒక కంప్లైంట్ కూడా ఇచ్చున్నాము, లెటర్ కూడా ఇచ్చున్నాము. దాంట్లో మేము అన్ని అప్లికేషన్లు పెట్టుకున్నాము, ఇల్లు పెట్టుకున్నాము, రేషన్ కార్డు లేదని పెట్టుకున్నాము, పెన్షన్ లేదని పెట్టుకున్నాము, మహాలక్ష్మి కోసం 2,500 కోసం కూడా పెట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడేమో నా పేరు లేదంటున్నారు, మళ్ళీ పెట్టుకోమంటున్నారు, అమ్మ అంటున్నారు. అంటే ప్రజాపాలనప్పుడు పెట్టమంటారు, ఆ రోజు టెంట్లు వేసి డబ్బా కొట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అప్లికేషన్లు తీసుకుంటారు. మళ్ళీ సర్వే అని చెప్పేసి కులగణన సర్వే అని, సర్వే అంటే కులం పేరు మీద కాదు, ఆర్థికంగా ఏముందో కూడా మేము దాన్ని బేరీజ్ వేసుకుంటామన్నారు. మరి ఆ సర్వే రిపోర్ట్ ఎక్కడ పోయింది? ప్రజాపాలన అప్లికేషన్లు ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఈరోజు ఏమంటున్నారు, రాకపోతే మళ్ళీ అప్లికేషన్ ఏమంటున్నారు. ఒక అమ్మ అడుగుతా ఉంది, ఎన్నిసార్లు ఇవ్వాలి అప్లికేషన్ అని. నేను అదే చెప్తున్నా, ప్రభుత్వానికి మతి మరపు అంటే మళ్ళీ ఇవ్వండి అని చెప్తున్నాను. వచ్చిందాక ఇవ్వండి.